కొడుకు నాకు బండి ఎక్కరాదన్న. నా కొడుకు బండి మొత్తం వంచి ఎక్కించుకున్నాడు. నాకు భయం బండి అంటే. భయంతో నా కొడుకుని పట్టుకుంటే తప్పేనా అన్న? పెద్ద నిందేశీలన్న మా ఇద్దరి మీద, పెద్ద నింద. ఎందుకుంటారన్న సమాజం ఇట్లా? కొడుకు తల్లి అన్న రిలేషన్ని రాంగ్ వే పోర్ట్రే చేసి చాలా చేసేయాలన్న, చాలా పెద్ద తప్పు చేశారన్న. కానీ నేనంటే ఏందో తెలిసిన ప్రతి ఒక్కరు ఉంటారు కదన్న, వాళ్ళందరూ నా వెనకుండి అమాస ఉంటుంది కాదు, వాళ్ళ తల్లి బిడ్డల రిలేషన్, వాళ్ళని అట్లా చూసుకోవాలి, అట్లా ఉండాలి, మీరందరూ ఇట్లా ఉండాలి, వాళ్ళని అనడం కరెక్ట్ కాదు, ఆమె పెళ్ళి చేసుకోలే, ఆమె తప్పు చేయాలంటే ఎవరితోటైనా చేయవచ్చు తప్పు, పెళ్ళి చేసుకోవాలంటే పెళ్ళి చేసుకోవచ్చు, కొడుకు అని చెప్పి చేయాల్సిన అవసరం లేదు అక్కడ అని అందరు నా వెనక నిలబడ్డారన్న. 100 మందిలో 50 మంది నాకు, 50 మంది ఇటున్నా, మళ్ళీ అందరికీ అందరూ ఇటు సైడ్ వచ్చేసారన్న నా పిచ్చి ప్రేమకి. సో అంటే మీ అమ్మ సపోర్టా మరి? అమ్మ సపోర్టే, అమ్మ అక్క అందరు సపోర్టే. ఓకే, అందరికీ తెలుసు కదన్న, ఇప్పుడు నేనేంటే ఏందన్నది తెలీదా అన్న. వాళ్ళ అమ్మ వాళ్ళ తరపున అయితే నేనంటే ప్రాణం వాళ్ళకి, మా సాయి వాళ్ళ తరపున వాళ్ళకైతే నేనంటే ప్రాణం. ఏది ఉన్నా వాళ్ళ కొడుకు అని కొడుకు కోసం ఆలోచిస్తుంది అని. మా అమ్మకు కూడా మా సాయి అంటే చాలా ఇష్టం, మా అక్కకి, మా ఊళ్ళందరికీ, మా బావకి, అందరికీ వాడి మంచితనం. వాడికంటూ ఒక అలవాటే లేదన్న, థమ్స్అప్ కూడా తాగడన్న, ఒక్క పొట్లం కూడా తిన్నాడన్న. వాడు ఏముండదు, వస్తే ఇంత అన్నం పెడితే తినిపిస్తే తింటాడు, కథం వాడి వరకు ఏందో వాడే చేసుకుంటాడు, అంత మంచోడు. అట్లాంటి రిలేషన్ని వాళ్ళు జనాలు ఇట్లా అనేసరికి, జనాలని కాదు కొంతమంది అనడం వల్ల వాడికి గట్టిగా తగిలింది. సో అది దానివల్ల కూడా కాదన్న, అటు సైడు మా అంటే అక్క వాడి తరపున వాళ్ళు కూడా తాత చనిపోవడం వల్ల అక్క ఒక్కతే ఉండడం, వాళ్ళ అన్న కూడా కొంచెం మంచిగా ఉండడు అన్నట్టు, కొంచెం మాటలు రావు. సో వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది, వర్క్ చేసుకుంటూ చదువుకుంటూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. నాకంటూ ఒక బాండ్, నాకంటూ ఒక తెలివి ఉన్నది, అంటే నేను ఏదైనా సరే దాటి వెళ్ళగలుగుతా. సో వాడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండడం, నన్ను వాడు చూసుకోవడం, ఇదైతే ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇట్లా జరిగింది. కానీ వాడు నా లైఫ్లో రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. రావడానికి రీజన్ కూడా ఒకడు ఉన్నాడు అన్న.